వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్త. వరంగల్ జిల్లాకు జల సంచయ్ జన్ భగీదార్ అవార్డు జాతీయ స్థాయిలో మెరిసిన వరంగల్ ఖ్యాతి. మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో వరంగల్ రూరల్ జిల్లాకు అవార్డు రావడం జరిగింది. ₹1 కోటి నగదు. దానికి సంబంధించినటువంటి డాక్టర్ సత్యశారద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వరంగల్ జిల్లాలో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఆ జిల్లాకు వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని అభినందించేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించిన మొదటి ఆ స్థానాన్ని సాధించినందుకు వాళ్ళకు ₹1 కోటి నగదు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. వరంగల్ జిల్లా మరోసారి జాతీయ వేదికపై ప్రతిష్టను చాటుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి నిర్వహించిన జల సంచయ్ భగీదార్ 1.0 అవార్డులో దక్షిణ భారతదేశం జల సంరక్షణ కేటగిరీ 2లో వరంగల్ జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అవార్డు లభించడంపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి అధికారులు సమిష్టి కృషి, ప్రజల విలువైన సహకారమే కారణమని పేర్కొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ చర్యలో భాగంగా 42,342 ఇంకుడు గుంటలు, 8,113 సేద్యపు కుంటలు, 260 చేపపిల్లల పెంపకం కుంటలు, మట్టి కుంటలు, ర్యాక్ఫిల్ డ్యాములు కట్టారు. కందకాలు, రూప్ టాప్ రెయిన్ వాటరు హార్వెస్టింగ్ బోర్ బావులు, పునరుద్ధరణ చెక్ డ్యాములు, ఫీడర్ కాలువలు, రైతుల భూముల్లో డ్రింప్ ఇరిగేషన్, అటవీ ప్రాంతాల కందకాలు, చిన్న ఊట కుంటలు వంటి విస్తృత నీటి సంరక్షణ కార్యకలాపాల వలన జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి ఈ అవార్డు రూపంలో కేంద్రం నుంచి ₹1 కోటి నగదు ప్రోత్సాహంగా లభించింది. అవార్డు సాధన కృషి చేసిన అధికారులు, సహకరించిన ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రామరెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు ప్రతిష్టాత్మకంగా అవార్డు రావడంపై అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. నిజంగా ఒక డైనమిక్ కలెక్టర్. వరంగల్ రూరల్ జిల్లా నిరంతరం కష్టపడేటువంటి గొప్ప మనసున్నటువంటి కలెక్టర్ గారు. ఎప్పుడు చూసినా కూడా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడేటువంటి ఒక గొప్ప కలెక్టర్ నిజంగా వరంగల్ జిల్లాకు రావడం, ఆ సందర్భంలో ₹1 కోటి నగదు కూడా రావడం ఒక శుభ పరిణామం. ప్రధాన వార్త కూడా జయబింద్ర ప్రధాన వార్త కూడా ఇస్తున్నారు.